హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఐపీఎల్ 2025 సీజన్లో చాలామంది డెబ్యూటెంట్స్ తలుకుమండం మనం చూసాం. చాలా బాగా పర్ఫామ్ చేశారు, సెంచరీలు కూడా చేశారు, అలాగే బౌలింగ్లో కూడా బ్రహ్మాండంగా ఇంప్రెస్ చేశారు మనని. సో ఒక డెబ్యూటెంట్స్ 11 చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి నాకు అనిపించింది. దీంట్లో ఏంటంటే అన్క్యాప్ ప్లేయర్స్ కాదు, ఎవరైతే ఈ సీజన్లో డెబ్యూ చేశారో ఫారిన్ ప్లేయర్స్ కావచ్చు, ఇండియన్ ప్లేయర్స్ కావచ్చు, అలాగే ఫారిన్ ప్లేయర్స్ నలుగురిని పెట్టి, ఫారిన్ ప్లేయర్స్ నలుగురు మాత్రం పెట్టి చేసిన ఒక 11 చాలా ఇంప్రెసివ్గా ఉంది. అది మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఈసారి ఫ్రాంచైజెస్ తక్కువ మంది, ఒక 30 మందికి అంతమంది డెబ్యూటెంట్స్ వచ్చారు మనకి. దాంట్లో ఆల్మోస్ట్ వితౌట్ ఎక్సెప్షన్ అందరూ కూడా షైన్ అయ్యారు. అందరూ కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు డిఫరెంట్ లెవెల్లో ఆడారు, ఫియర్లెస్గా ఆడారు. కొత్త కుర్రాళ్ళు, దాంట్లో 14-year-old వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, 17-year-old ఆయుష్ మాత్రే ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా డెబ్యూటెంట్స్కి అవకాశం ఇస్తే ఇచ్చిందే తడవగా వాళ్ళు బ్రహ్మాండంగా తాను ప్రూవ్ చేసుకున్నారు. వెరీ ఫ్యూ హ్యావ్ డిసప్పాయింటెడ్. ఫారిన్ ప్లేయర్స్ కూడా కొంతమంది కొత్తగా, అంటే వాళ్ళందరూ మరీ కొత్త వాళ్ళు, ఇంకా జాష్ ఇంగ్లీష్ లాంటి వాళ్ళు, బట్ దే ఆర్ ప్లేయింగ్ ఐపీఎల్ ఫర్ ద ఫస్ట్ టైం. అలాంటి వాళ్ళు కూడా ఇంప్రెస్ చేశారు. వాళ్ళందరితో ఒక 11 తయారు చేశాను. ముందుగా 11 చెప్తాను నేను. అది చెప్పిన తర్వాత మీరు మరి అది ఎలా ఉందో చూడండి. మై ఓపెనర్స్ విల్ బి వైభవ్ సూర్యవంశీ అండ్ ప్రియాన్స్ ఆర్య. ఇద్దరు కూడా ఫస్ట్ సీజన్లోనే ట్రిమెండస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇద్దరు సెంచరీలు చేశారు. ఎక్స్ప్లోజివ్ స్టార్ట్, యంగ్స్టర్స్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ ఇస్తారు కదా, అలాంటి అద్భుతమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్స్ అందించారు. వైభవ్కి చాలా లేట్గా అవకాశం వచ్చింది. ప్రియాన్స్ ఆర్య మొదటి నుంచి కూడా వాళ్ళ కోచ్ రికీ పాంటింగ్ ఒక సూపర్ స్టార్గా ముందుగానే అతను చెప్పాడు. అలాగే అతను ఈ లివ్డ్ అప్ టు దట్ ఎక్స్పెక్టేషన్. ఇద్దరు కూడా వెరీ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ వైభవ్ అండ్ ప్రియాంష్. వీళ్ళిద్దరు నా ఓపెనర్స్. నెంబర్ 3లో ఐ హ్యావ్ ఆయుష్ మాత్రే. లేట్గా టీంలో రీప్లేస్మెంట్గా వచ్చాడు చెన్నైకి. అతను కూడా అద్భుతమైన ఫియర్లెస్ స్ట్రోక్ ప్లే అతను నేను చూసాం. సో 17 ఏళ్ళ కుర్రాడు. అతను కూడా మనని ఎంతో ఆకట్టుకున్నాడు. హీ విల్ బి మై నెంబర్ 3. నెంబర్ 4 జాష్ ఇంగ్లీష్ విల్ బి మై కీపర్ బ్యాట్స్మెన్ అండ్ క్యాప్టెన్ కూడా అనుకుంది, ఎందుకంటే ఇతనికి ఎక్కువ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది టీంలో. అయితే ఐపీఎల్ కొత్త, అతను ఐపీఎల్ ఫస్ట్ సీజన్ ఆడుతున్నాడు. ర్యాన్ రికల్టన్ కూడా కీపర్ బ్యాట్స్మెన్, కానీ అతను కూడా చాలా ఇంప్రెసివ్గానే ఆడాడు ముంబై ఇండియన్స్కి. కానీ ర్యాన్ ఏంటంటే ఈజ్ అన్ ఓపెనర్. ఆల్రెడీ మన ఇండియన్ ఓపెనర్స్ పెట్టుకున్నాం కాబట్టి హూ ఆర్ మోర్ ఇంప్రెసివ్. ర్యాన్ ఐ కుడ్ నాట్ అకౌంట్. జాష్ ఇంగ్లీష్ ప్లేట్స్ మోస్ట్లీ ఇన్ ద మిడిల్ ఆర్డర్. సో జాష్ ఇంగ్లీష్ని నేను తీసుకున్నాను, ర్యాన్ రికల్టన్ని పక్కన. ర్యాన్ రికల్టన్ ఆల్సో ఈ సీజన్లో మొట్టమొదటిసారి ఆడాడు. తర్వాత జాకబ్ బెథెల్, హూ ప్లేడ్ ఫర్ ఆర్సీబీ, లెఫ్ట్ హ్యాండ్ ప్లేయర్. కొన్ని మ్యాచ్లే, సాల్ట్ లేని మ్యాచ్లో అతను అవకాశం వచ్చింది. ఆ వాటిలో కూడా అతను ఆడిన మ్యాచ్లో ఇంప్రెస్ చేశాడు. హీ విల్ బి మై నెంబర్ 5. నెంబర్ 6లో సన్ రైజర్స్ కానీ అనికేత్ వర్మ, కొత్త కురాడు. అతను కూడా అద్దరు కొట్టేశాడు. ఎండింగ్లో వచ్చి ఒక ఫినిషర్ లాగా వచ్చి అతను ఆడిన స్టైల్, అతని స్ట్రైక్ రేట్, అతని డేరింగ్ అండ్ డాషింగ్ స్ట్రోక్ ప్లే అండ్ ది వే హీ హ్యాండిల్ స్పిన్నర్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. సో హీ విల్ బీ ఇన్ మై నెంబర్ 6. నెంబర్ 7లో ఐల్ హ్యావ్ కార్బిన్ బాష్ ఆఫ్ ముంబై ఇండియన్స్. కొన్ని మ్యాచ్లు ఆడాడు, కానీ ఆల్రౌండర్గా అటు బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా అతను ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశాడు కార్బిన్ బాష్. అతను విల్ బీ మై నెంబర్ 7. నెంబర్ 8లో ఐల్ హ్యావ్ విప్రాజ్ నిగమ్. బౌలింగ్ బాగా చేశాడు ఢిల్లీకి, అతని లెగ్ స్పిన్ అండ్ బ్యాటింగ్ కూడా అదిరిపోయే స్ట్రైక్ రేట్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో గెలిపించాడు. ఫస్ట్ మ్యాచ్లో అతను వాళ్ళ టీంని అశుతోష్తో కలిసి మంచి పార్ట్నర్షిప్తో గెలిపించాడు. సో ఈజ్ ఏ ఆల్రౌండర్. ఇండియా కూడా ఒక లెగ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ కోసం మనం ఎప్పటికీ చూస్తున్నాం. సో ఇండియా క్యాన్ ఆల్సో బ్యాంక్ ఆన్ దిస్ ప్లేయర్. సో హీ ఈజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్, విప్రాజ్ నిగమ్. నెంబర్ 9లో ఐ విల్ హ్యావ్ అశ్విని కుమార్ ఆఫ్ ముంబై. తను యార్కర్స్తో, డెత్ బౌలింగ్తో చాలా ఇంప్రెస్ చేశాడు ఇతను. సో ముంబై నుంచి మరొక మంచి మంచి సీమర్ వచ్చాడని చెప్పి మనం అనుకోవచ్చు. తర్వాత ఐ విల్ హ్యావ్ దిగ్వేష్ రాఠీ. అతని బిహేవియర్ కొంచెం కొంతమందిని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ యాజ్ ఎ బౌలర్ హీఈస్ సూపర్ బ్రిలియంట్ బౌలర్. అతను ఈ కెన్ బౌల్ ఎట్ ఎనీ టైమ్. డెత్లో వేయగలడు, మిడిల్ ఓవర్స్లో, పవర్ ప్లేలో కూడా చాలా ఇంప్రెసివ్. వెరీ వెరీ ఎకనామికల్ అండ్ పిక్స్ అప్ క్రూషియల్ వికెట్స్. ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ దిగ్వేష్ రాఠీ, ది లెగ్ స్పిన్నర్. ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు అని మీరు అనొచ్చు, కానీ ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉన్నా సరే మీకు జాకబ్ బెథెల్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉంటాడు. ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఉంటే ఇంకా మంచిది టీంకి. జాకబ్ బెథెల్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా ఈ టీంలో ఉన్నాడు. తర్వాత ఇండియన్ పేసర్ ప్రిన్స్ యాదవ్ కూడా తన తొలి సీజన్లోనే చాలా మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. ఢిల్లీకి చెందిన ప్రిన్స్ యాదవ్ ఈ బౌల్డ్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్, బట్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ ప్రిన్స్ యాదవ్. యార్కర్స్ ముఖ్యంగా డెత్ బౌలింగ్ చాలా బాగా చేశాడు. సో
అండ్ నెంబర్ 12 అంటే అదే మనం బౌలింగ్ చేసేటప్పుడు దే కెన్ హ్యావ్ దిస్ మ్యాన్ ఇషాన్ మలింగా హూ ప్లేడ్ ఫర్ సన్ రైజర్స్. లేట్గా ఛాన్స్ వచ్చింది కానీ చాలా చాలా మంచి బౌలింగ్ చేశాడు, మంచి యార్కర్స్ వేశాడు, స్లోయర్ వన్స్ బాగున్నాయి అతనికి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో ఇది నా 12. దీంట్లో మనకి బౌలింగ్ ఆప్షన్స్ చూసుకుంటే పేస్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్, ఇషాన్ మలింగా, కార్బిన్ బాష్ అండ్ కోర్స్ అశ్విని కుమార్, 4 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ఈ టీంలో. స్పిన్లో మీకు 2 లెగ్ స్పిన్నర్స్ దిగ్వేష్ అండ్ విప్రాజ్, ప్లస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జేకబ్ బెతల్ ఉన్నాడు. కీపింగ్ ఇంగ్లీష్ చేస్తాడు. తర్వాత బౌలర్తో ఎక్స్ప్లోజివ్ పవర్ ఉంది ఈ గేమ్లో. కొంచెం బ్యాటింగ్లో నెంబర్ 6 వరకే స్పెషలిస్ట్ బ్యాటర్స్ ఉన్నారు. 7-8లో ఆడే బాష్ అండ్ నిగమ్ ఇద్దరు కూడా క్యాపబుల్ బ్యాట్స్మెన్ కాబట్టి 8 దాకా బ్యాటింగ్ ఉంటుంది. తర్వాత విల్ హ్యావ్ 3 బౌలర్స్ వెన్ దే బ్యాట్. సో టీమ్ ఇంప్రెసివ్గా ఉందని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయినామో మీరు చెప్పండి. దిస్ ఈజ్ మై టీమ్. ఇంకెవరైనా ఇంకా అంటే ఐ కుడ్ నాట్ అకామిడేట్ సర్టన్ పీపుల్. ఇప్పుడు లైక్ విఘ్నేష్ పుతూర్ బాగా పర్ఫామ్ చేశాడు. ఉర్విల్ పటేల్ ఫర్ చెన్నై కొన్ని మ్యాచ్లు ఆడాడు కానీ అది హీ లుక్డ్ వెరీ గుడ్. విఘ్నేష్ పుతూర్ కూడా ఇంజరీ వల్ల కంటిన్యూ కాలేకపోయాడు. ఉన్నన్ని మ్యాచ్లు బాగా ఇస్తాడు. అతను కూడా కుల్దీప్ లాగా లెఫ్ట్ ఆర్మ్ చైనమన్ బౌలర్. సో కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఐ కుడ్ నాట్ అకామిడేట్ దెమ్. కానీ ఈ లిస్ట్ ఎగ్జాస్టివ్గానే ఉందనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయితే మీరు నాకు చెప్పండి. అంశుల్ కాంబోజ్ లేడండి. అంకుల్ కాంబోజ్ ఆల్రెడీ ప్లేడ్ లాస్ట్ సీజన్. ఈ ప్లేడ్ ఫర్ ముంబై. కొత్త కుర్రాళ్ళు అన్క్యాప్ ప్లేయర్స్ కాదు, లిస్ట్ కాదు ఇది. దిస్ ఈస్ బేసికలీ ది లిస్ట్ ఆఫ్ డెబ్యూటెంట్స్. ఈ సీజన్లోనే మొట్టమొదటిసారి ఆడిన వాళ్ళు, ఫారిన్ వాళ్ళైనా ఇంగ్లీష్ లాంటి వాళ్ళు ఇంటర్నేషనల్ క్రికెట్ బౌలర్తో ఆడారు. కానీ ఏంటంటే ఐపీఎల్ మొదటిసారి ఆడుతున్న వాళ్ళు, మొదటిసారి ఆడుతూనే మనం ఇంప్రెస్ చేసిన వాళ్ళందరినీ నేను లిస్టులో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నించి. దీంట్లో ఎవరైనా ఆల్రెడీ ఆడుంటే అది కూడా చెప్పండి. నాకు తెలిసినంత నేను చెక్ చేశాను. వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం ఆడిన వాళ్ళు, ఫస్ట్ టైమర్సే. అండ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో ఇండియాలో ఎంత టాలెంట్ ఉంది, ఎంత మంచి మంచి ప్లేయర్స్ మనకి అవైలబుల్గా ఉన్నారనేది నేను ఎగ్జాంపుల్. వీళ్ళలో ఒక 4-5 అయినా, పర్టికులర్లీ ప్రియాన్ షారియా, వైభవ్ సూర్యవంశీ, దిగ్వేష్ రాఠీ, విప్రాజ్ నిగమ్, వీళ్ళందరూ కూడా ఇండియాకి అతి త్వరలో ఆడతారు. అనికేత్ వర్మ కూడా ఆడే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా ఇండియాకి, ఆయుష్ మాత్రే ఇండియా అండర్-19 క్యాప్టెన్ కూడా చేస్తున్నాడు ఇప్పుడు. సో వీళ్ళందరూ కూడా అతి త్వరలో ఇండియాకి ఆడే అవకాశం కూడా నాకు అనిపిస్తుంది. సో ఎంత టాలెంట్ పూల్ క్రియేట్ అవుతుంది ఫస్ట్ సీజన్లోనే. వీళ్ళు చాలా ఇంప్రెసివ్. నేను ఇందాక చెప్పినట్టుగా చాలా వరకు ఎవరినైతే ట్రై చేస్తారో కొత్తగా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతాయంటే కొంతమంది ట్రై చేస్తారు, వాళ్ళు ఘోరంగా ఫెయిల్ అవుతారు, మళ్ళీ వాళ్ళకి ఛాన్స్లో. కానీ ఈసారి ట్రై చేసిన వాళ్ళందరూ కూడా బాగా ఈవెన్ సమీర్ రిజ్వీ, ఐ థింక్ సమీర్ రిజ్వీ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ చెన్నై. అతను కూడా ఢిల్లీ తరఫున ఒక మ్యాచ్లో బ్రహ్మాండంగా ఆడాడు. స్వస్తిక్ చెగారాకి ఛాన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు అనుకుంటా ఆర్సీబీ వాళ్ళు. సో కొంతమంది ఇంకా ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నెక్స్ట్ సీజన్లో ఛాన్స్ వస్తుందని ఆశిద్దాం. సో ఇండియాలో బోల్డ్ అంత టాలెంట్ ఎమర్జ్ అవుతుందనడానికి ఈ డెబ్యూటెంట్ 11 ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి.